హాయ్ ఎవ్రీవన్, సింపుల్గా టేస్టీగా క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఒక పావు కేజీ క్యారెట్స్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పీల్ చేసుకున్న క్యారెట్స్ని ఈ విధంగా తురుముకోవాలి. చాలామంది కుక్కర్లో ఉడికించి కూడా చేసుకుంటారు, బట్ అది అంత టేస్టీగా ఉండదండి. ఈ విధంగా తురుముకొని చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా తురుముకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. అదే నెయ్యిలో క్యారెట్ తురుము వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది అంటే నెయ్యిలో క్యారెట్ తురుము మంచిగా ఫ్రై అయిందని అర్థం. ఈ టైంలో పాలు పోసుకోవాలి. పావు కేజీ క్యారెట్స్కి పావు లీటర్ పాలు తీసుకున్నాను. పాలు మొత్తం ఇంకిపోయే వరకు మంచిగా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలండి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. చూడండి, పాలు మొత్తం దగ్గరకు అయిపోయింది. ఈ టైంలో పంచదార వేసుకోవాలి. పంచదార మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. పంచదార మెల్ట్ అయిన తర్వాతకి 2 ఇలాచీలని దంచి వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, స్వీట్లెస్ కోవా, అన్స్వీటెండ్ కోవా. ఈ విధంగా చిన్న చిన్నగా తుంచుకొని వేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. కోవా త్వరగానే మెల్ట్ అయిపోతుంది. కోవా కూడా మంచిగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్టీగా క్యారెట్ హల్వా రెడీ. క్యారెట్ హల్వా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.